ఈరోజు అనంతపురంలో రాజేంద్ర హై స్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థులకు ఇక్కడ పూజా కార్యక్రమం సరస్వతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ముఖ్యంగా చైర్పర్సన్ అయిన తర్వాత నాకు వచ్చినటువంటి మొదటి వేతనాన్ని పిల్లలకు ఏదో రకంగా నేను సహాయపడాలనే ఉద్దేశంతో 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఏదైతే అవసరమైతుందో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం అంటే ఈ రోజు పౌరులు రేపటి భవిష్యత్తుకు మనకు మార్గదర్శకులు. అలాంటి పిల్లలకు ఏదో రకంగా మనము సహాయం పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, ఈ స్టూడెంట్స్ కి మంచి సంవత్సరం అంతా నేర్పించినటువంటి పాఠాలు వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడి పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఇవ్వడం అవును, నాకు వచ్చినటువంటి మొదటి వేతనాన్ని ఇక్కడ నాకు వచ్చిన వేతనం చిన్నదే, కానీ దానికి కొంచెం మనం అడిషనల్ గా యాడ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారు తన మొదటి వేతనంతో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి కొన్ని వస్తువులు ఇచ్చారు. అట్టాను, తర్వాత ప్యాడు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు అవన్నీ. ఎందుకంటే అదొక ఉత్సాహం కోసం ఇచ్చారు. రాబోయే రోజుల్లో పిల్లలు ఎప్పుడే కానీ ఉన్నతంగా పోవాలంటే 10వ తరగతి మెట్టు, ఇందులో బాగా చదివి ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ సహాయం చేయడం జరిగింది. వాళ్ళకు తల్లిదండ్రులు ఈలేకనే కాదు, ఇదొక ప్రోత్సాహం. అలాగే టీచర్లు కూడా దీన్ని గ్రహించి వాళ్ళు కూడా ఎంతో విద్య బాగా బోధిస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా 60% వచ్చిందంట, ఈసారి 80% తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎన్నో ప్రోగ్రాములు పెట్టారు. ఉపాధ్యాయులకైతేనేమి, పిల్లలకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో కార్పొరేట్ స్కూళ్ళు అనేటివి ఈ రాష్ట్రంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్ను కూడా కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకు కూడా మేము మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.